భువనగిరిలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కార్యక్రమం. భువనగిరి రైతు బజార్లో శుక్రవారం నల్గొండ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించి జీవ విచ్ఛిన్నత చెందే వస్తువులు, బట్ట సంచులు వినియోగించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఎం వెంకన్న తడి పొడి చెత్తను వేరు చేసి సేకరించాలని సూచించారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వినియోగం భవిష్యత్ తరాలకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తంగలపల్లి శ్రీవాణి రవికుమార్, మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి, అధికారులు, కౌన్సిలర్లు, వ్యాపారులు పాల్గొన్నారు. ఇదొక ప్రోగ్రామ్ లో కూడా మనకేంటి అంటే ఈ రోజులలో చాలా మందికి రెండోసారి వాడతారు మా వాళ్ళు. రెండోసారి వాడితే చాలా మందికి వస్తుంది. ఇంకా వచ్చేది ఈసారి మళ్ళీ అందరు కూడా మీరు కట్టాలి. వాడకండి ఇవాళ. అందుకని మీటింగ్ పెట్టేసి చైర్మన్ గారు వాళ్ళకి సంతులు ఇచ్చారు. షాపులకి ఇవ్వాలి బట్ట సార్. వాళ్ళ దాన్ని అమౌంట్ ఇచ్చేసాను. వాళ్ళు ఎట్లా చేయాలి ఏమని చేయాలి బిల్ ఇచ్చేసాను. ఈ కవర్లలో తీసుకురావాలి ఉంటాయా? ఆ సంచులలో తీసుకురావాలి. ఫైన్ మార్కులు ఎవరైనా కవర్ వాళ్ళు మాసం రైతులకు చెప్పండి. అన్ని కోని సంచులలో తెచ్చుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయి. క్యాన్సర్ వస్తుంది అందరికీ.